Hello everyone, welcome back to my channel Education Kings 90. ప్రీవియస్ వీడియోస్లో మెథడ్ 1, 2, 3 చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మెథడ్ 4. ఈ మెథడ్ 4 చెప్పుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది అనమాట ఫస్ట్ యూనిట్. సో మెథడ్ 4 వచ్చేసి ఏంటంటే గివెన్ ఈక్వేషన్. అసలు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే m of x, y dx ప్లస్ n of x, y dy is equal to 0. సో ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ఈ ఫామ్లో ఉన్నదానికి ఫస్ట్ వాటికి ఏం కనుక్కోవాలి, దో ఎం బై దో వై కామా దో ఎన్ బై దో ఎక్స్ కనుక్కోవాలి. అలా కనుక్కున్నవి రెండు నాట్ ఈక్వల్, ఈక్వల్ కాకూడదు అనమాట. సో నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. ఇలా ఈక్వల్ కాకుంటే దాన్ని ఏమంటారు? సో దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ అది ప్రూవ్ చేసిన తర్వాత ఏం కనుక్కోవాలంటే 1/n ఇంటూ దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ ఇచ్చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. లేదా 1/m దో ఎన్ బై దో ఎక్స్ మైనస్ దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఇదన్నమాట. సో ఈ రెండిట్లో ఏది కనుక్కోవాలో నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కనుక్కోవాలి. వచ్చిన దాన్ని ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై అనుకున్నాం కదా, వాటిని ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై డివై. సో ఇదన్నమాట. సో వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని, ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వస్తుంది కదా, వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఇచ్చిన ఈక్వేషను ఇక్కడ ఉంది కదా ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దానికో మల్టిప్లై చేయాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ గివెన్ ఈక్వేషన్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఒక సొల్యూషన్ వస్తుంది, దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఎలా చేయాలని చెప్పుకున్నాము ఇంటిగ్రేషను? ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ టర్మ్స్ దగ్గర వై టర్మ్స్ ఉంటేనేమో కాన్స్టాంట్, అదే డివై దగ్గర ఎక్స్ టర్మ్స్ ఉంటే 0 అయిపోతుంది. అలాగా ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. సో ఒకసారి ఒక ప్రాబ్లం చూసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. సో నెక్స్ట్ లాస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే మనకు వచ్చిన సొల్యూషన్ని, రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదని బట్టి కింద రాయాలన్నమాట. సో ఇదన్నమాట మెథడ్ 4. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? సాల్వ్ 3xy మైనస్ 2ay² dx ప్లస్ x² మైనస్ 2axy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారు? 3xy మైనస్ 2ay² ఇంటూ dx ప్లస్ x² మైనస్ 2axy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చారు. ఇదే ఫామ్లో ఉంది, m dx ప్లస్ n dyలా ఉంది. సో ఫస్ట్ దాని నుంచి m కనుక్కోవాలి. m వచ్చింది 3xy మైనస్ 2ay². నెక్స్ట్ n ఏమి ఇచ్చారు? x² మైనస్ 2axy. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఏం కనుక్కోవాలి? దో ఎం బై దో వై కనుక్కోవాలి. సో దో ఎం బై దో వై అంటే ఇక్కడ 3x అనేది కాన్స్టాంట్, వైకి 1 మైనస్ ఇక్కడ 2a కాన్స్టాంట్, y²కి 2y. సో ఇప్పుడు ఏమొచ్చింది? 3x మైనస్ 4ay వచ్చింది. సో ఇప్పుడు దో ఎన్ బై దో ఎక్స్ కనుక్కోవాలి. దో ఎన్ బై దో ఎక్స్ అంటే x²కి 2x మైనస్ ఇక్కడ 2ay కాన్స్టాంట్, ఎక్స్కి 1. సో ఇక్కడ ఏమొచ్చింది? దో ఎన్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2ay వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ అయింది. సో ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమైంది? దాని తర్వాత ఏం కనుక్కోవాలని చెప్పాను? 1/n దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది?
1/n, ఇక్కడ n అంటే x² మైనస్ 1/x² మైనస్ 2axy ఇంటూ ∂m/∂y ఎంత వచ్చింది 3x మైనస్ 4ay వచ్చింది, మైనస్ ∂n/∂x ఎంత వచ్చింది 2x మైనస్ 2ay వచ్చింది. సో ఇప్పుడు 1/x² మైనస్ 2axy ఇంటూ 3x మైనస్ 4ay మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ay వచ్చింది. సో ఇప్పుడేమవుద్ది 1/x² మైనస్ 2axy ఇంటూ ఇక్కడ 3xలోంచి 2x పోతే x ఉన్నది, మైనస్ 4ayలోంచి 2ay పోతే మైనస్ 2ay ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి చూడండి 1/, ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తున్నాను, x ఇంటూ x మైనస్ 2ay వస్తుంది. సో అప్పుడు ఇక్కడ x మైనస్ 2ay ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అప్పుడు ఏమొచ్చింది 1/x, ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోమని చెప్పాను f(x) అనుకోమని చెప్పాను. సో దీన్ని f(x). నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రేషన్ f(x) dx అనమాట. సో f(x) dx అంటే e పవర్ ఇంటిగ్రేషన్ 1/x dx. 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటిది log x. log x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొచ్చింది e పవర్ log e బేస్ ఈ వాల్యూ 1 అని చెప్పాను కాబట్టి ఇక్కడ x మిగిలిద్ది. సో x, ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది x వచ్చింది. నేనేం చెప్పాను ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలని చెప్పాను. సో గివెన్ ఈక్వేషన్ అంటే x ఇంటూ గివెన్ ఈక్వేషన్ ఏంటిది 3xy మైనస్ 2ay² ఇంటూ dx ప్లస్ x² మైనస్ 2axy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమైంది దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడేమొచ్చింది 3x² dx మైనస్ 2axy² dx ప్లస్ x³ dy మైనస్ 2ax² dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ 3x² dx మైనస్ ఇంటిగ్రేషన్ 2axy² dx ప్లస్ ఇంటిగ్రేషన్ x³ dy మైనస్ ఇంటిగ్రేషన్ 2ax² dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం, అప్పుడు ఏమైంది ఇక్కడ 3y అనేది కాన్స్టాంట్, 3y కాన్స్టాంట్ కాబట్టి x²కి ఇంటిగ్రేషన్ x³ 3 మైనస్ ఇక్కడ 2axy² కదా, అప్పుడు 2ay² అనేది కాన్స్టాంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ xకి x²/2 ప్లస్ ఇక్కడ x³ ఉంది, ఇంటిగ్రేషన్ dyతో చేసేటప్పుడు x టర్మ్స్ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి 0 పెట్టా. నెక్స్ట్ ఇక్కడ కూడా x టర్మ్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోద్ది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 3 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడేమొచ్చింది x³ మైనస్ ax² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడేమొచ్చింది రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x³ మైనస్ ax²y². సో ఇది వచ్చిందనమాట. ఇలాగే ఇంకో క్వశ్చన్ చూసుకుందాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లోకి వెళ్ళక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడేమి ఇచ్చారు సాల్వ్ 1+y ఇంటూ y ప్లస్ x² dx ప్లస్ x ప్లస్ x³ dy ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారు 1+y ప్లస్ x² dx ప్లస్ x ప్లస్ x³ dy ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఇది ఎలా ఉంది m dx ప్లస్ n dy లాగా ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు 1+y ప్లస్ x²y, నెక్స్ట్ n ఏమొచ్చింది x ప్లస్ x³ వచ్చింది. సో m ఏం చేయాలి ∂m/∂y కనుక్కోవాలి. సో ∂m/∂y అంటే ఇక్కడ 1 అంటే కాన్స్టాంట్ కాబట్టి 0 ప్లస్ వైకి 1 ప్లస్ ఇక్కడ x² కాన్స్టాంట్ వైకి 1 అనమాట, అప్పుడేమొచ్చింది 1 ప్లస్ x² వచ్చింది. నెక్స్ట్ ∂n/∂x. సో ∂n/∂xకి అప్పుడు ఇక్కడ x ఉంది కాబట్టి 1 ప్లస్ x³ 3x². సో ఇప్పుడు ఏమైంది ∂m/∂y
దో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ అని రాసినాం. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనమాట. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో అప్పుడు ఏం కనుక్కోవాలి, 1 మనము ఇక్కడ చూసుకుంటే 1/m పెడితే క్యాన్సిల్ అవుతుందో n పెడితే క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒకసారి చూసుకుంటే ఇక్కడ 1/n పెట్టానుకో, ఇక్కడ x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది. అదే 1/n పెడితే ఇక్కడ దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి. ఇప్పుడు దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే అప్పుడేమొచ్చింది, 1 క్యాన్సిల్ అయిపోయి -2x² వచ్చింది. అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో అప్పుడు దాని నుంచి మనం చూసుకుంటే 1/n ఇంటూ ఒకసారి చూసండి, దో m బై దో వై మైనస్ దో n బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/n అంటే ఎంత, 1/x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ దో m వాల్యూ ఎంత వచ్చింది, దో m బై దో వై వాల్యూ 1 + x² మైనస్ 1 - 3x² వచ్చింది. సో క్యాన్సిలేషన్ చేయడానికి ఈజీగా ఉండే మెథడ్ చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ నేను ఎక్స్ని కామన్ తీస్తా, అప్పుడు x ఇంటూ 1 + x² వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, 1 + x² మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² వచ్చింది. ఇప్పుడు 1/x ఇంటూ 1 + x², ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ x² + 3x² అంటే 4x². అప్పుడేమొచ్చింది, ఇక్కడ x² ఒక x క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడేముంటుంది, 4x/1 + x² ఉంటుంది కదా. అప్పుడేమొచ్చింది, సారీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ +x² కదా వచ్చింది. సో +x², ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. అప్పుడు x²లోంచి -3x² పోతే -2x² వచ్చింది. అప్పుడు ఏమంత వచ్చింది, -2x/1 + x² అనమాట. సో ఇదేంటిది, f(x) అనమాట. దానికి ఏం కనుక్కోవాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే e∫ f(x) dx. అప్పుడు e∫ -2x/1 + x² dx. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఎలా ఉంది, ఇక్కడ మైనస్ని బయటికి రాస్తున్నాను. సో ఇక్కడ 2x/1 + x² dx. సో ఇక్కడ చూడండి, కింద దాన్ని డెరివేటివ్ చేయండి ఒకసారి. అప్పుడు 1కి ఏంటిది కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ x²కి 2x. సో 2x అంటే ఇక్కడ పైన 2x ఉంది. సో ఇక్కడ ఇది f(x), ఇది f'(x)లా ఉంది. సో మనకు తెలుసు కదా, f(x) ఇంటిగ్రేషన్ f'(x) బై f(x) ఫార్ములా ఏంటిది, log of f(x). సో దాని నుంచి e∫ -log of 1 + x² వచ్చింది. సో ఈ మైనస్ని నేను పైకి పంపిస్తున్నా, అప్పుడు ఇన్వర్స్ అయ్యిద్ది, e∫log of 1 + x² హోల్ ఇన్వర్స్ అయ్యిద్ది. అప్పుడు ఇవి రెండు 1 అయిపోయి ఇక్కడ 1 + x² హోల్ ఇన్వర్స్ మిగిలిద్ది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎలా రాయొచ్చు, 1/1 + x²గా రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 + x² వచ్చింది. సో దాన్ని ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. సో చూసుకుంటే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 + x² వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. అంటే 1/1 + x² ఇంటూ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 1 + y + x²y dx ప్లస్ x + x³ dy ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమొచ్చింది, 1/1 + x² dx ప్లస్ y/1 + x² dx ప్లస్ x²y/1 + x² dx ప్లస్ x/1 + x² dy ప్లస్ x³/1 + x² dy ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, దానికి ఇంటిగ్రేషన్ చేయాలి, అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/1 + x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ y/1 + x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ x²y/1 + x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ x/1 + x² dy
ప్లస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీని నుంచి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ y కాన్స్టాంట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ప్లస్ ఇక్కడ వైని బయటికి రాస్తున్నాము, ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉన్నట్టు అనమాట. అప్పుడు నేను దీనికి చైన్ కుదరదు కాబట్టి 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం. ప్లస్ ఇక్కడ డివైతో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్స్ టర్మ్స్ ఉంటే 0 అని చెప్పుకున్నాం. సో 0, ఇది కూడా సేమ్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. అప్పుడేమొచ్చింది టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు నేను ఈ టర్మ్ని సపరేట్గా రాసుకుంటున్నాను. అప్పుడేమొచ్చింది వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇప్పుడు నేను చూసుకుంటే ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, ఎక్స్. సో ఇక్కడ ఆల్రెడీ వై ఉంది కాబట్టి వైఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటిది టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదన్నమాట సొల్యూషన్. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఏమొచ్చింది టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందనమాట. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇదే మోడల్లో ఇదే మెథడ్లో చూసుకుంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x డిఎక్స్ ప్లస్ 2y డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ 2y డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైలా ఉంది. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x, ఎన్ ఏమవుతుంది 2y అవుతుంది. సో ఇప్పుడు దో ఎం బై దో వై చేసుకుందాం. దో ఎం బై దో వై అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టాంట్కి 0 అయిపోయింది. ఇప్పుడు వై స్క్వేర్కి 2y ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్స్ ఏ ఉన్నాయి కాబట్టి 0 అయిపోయింది. అప్పుడు దో ఎం బై దో వై ఎంత వచ్చింది 2y వచ్చింది. నెక్స్ట్ దో ఎన్ బై దో ఎక్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అసలు ఎక్స్ టర్మ్సే లేవు కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి దో ఎం బై దో వై ఏమో 2y వచ్చింది, దో ఎన్ బై దో ఎక్స్ ఏమో 0 వచ్చింది. కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ an ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాదు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, 1 బై n ఇంటూ దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n అంటే 1 బై 2y ఇంటూ దో ఎం బై దో వై ఎంత వచ్చింది 2y మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ 0 వచ్చింది. సో 1 బై 2y ఇంటూ 2y ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. సో ఇదనమాట. ఇక్కడ 1 బై n ఇంటూ తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్. అప్పుడు ఏమొచ్చింది ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి ఎక్స్ అనమాట. సో ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది ఈ పవర్ ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x డిఎక్స్ ప్లస్ 2y డివై ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2x డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2y డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్
ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ 2x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ 2y dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్లా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జీ ఆఫ్ ఎక్స్, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఫార్ములా గుర్తుంది కదా, ఒకసారి రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ అనమాట. సో ఇదన్నమాట ఫార్ములా. సో దాని ప్రకారం నేను డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నాను, ఒకసారి మీరు కొంచెం క్లియర్గా చూసుకోండి. అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం, ఈ పవర్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టాంట్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇది అలాగే ఉంచుతున్నాను, ఇంటిగ్రేషన్ 2x ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ని. సో అదంతా పెట్టా ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏముంది డివై టర్మ్స్ దగ్గర ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోతుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ 2x ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ 2x ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉంది. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పుడేమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీని నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తున్నాం, ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు ఈ పవర్ ఎక్స్ కామన్ తీయొచ్చు తీయకపోవచ్చు, మీ ఇష్టం అనమాట అది. సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఏమొచ్చింది, రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇదన్నమాట. ఇక్కడ నేనేం చెప్పాను, ఈ 3 క్వశ్చన్స్ 1/m ఇంటూ 1/n ఇంటూ ∂m/∂y ఈజ్ మైనస్ ∂n/∂x ఈ ఫామ్లో ఉండే చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂n/∂y ఈ ఫామ్లో ఉండే చెప్తానమాట. సో ఇంతవరకు ఈ ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో ఈ ఫామ్ చెప్తాను. సో చూసుకోండి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.